వచ్చాడు. మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడిని కొద్దిసేపైనా ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం కూడుకొని ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుడిని ఆరాధించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి మాటను మనం స్వీకరించాలి. అప్పుడే మన ఆత్మ మండుతూ వెలిగింపబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. మరి దినం దేవుని వాక్యం కొరకు మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందండి. అల్పురాలైన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మాట ఎఫ్ఫతా అనేటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ఈ మాటకు అర్థం ఏంటి అంటే తెరవబడు. ఎఫ్ఫతా అంటే తెరవబడుట. ఇక్కడ ఒక వ్యక్తిని, చెవుడు కలిగినటువంటి ఒక వ్యక్తి, చెవుడు నత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన గలిలయ సముద్ర ప్రాంతంలో ఉన్నప్పుడు చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ముట్టేటప్పుడు నిట్టూర్పు విడిచి ఆకాశం వైపు కన్నులెత్తి, ఇంతకు ముందు ఏం చేశారంటే వారిని ఏకాంతములకు తోడుకొని పోయి వారి చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో విషయం మీకు అర్థమై ఉంటుంది. యేసు ప్రభు వారు ఒక చెవిటి వ్యక్తిని బాగు చేస్తూ పలికినటువంటి మాటలు ఎఫ్ఫతా. నిట్టూర్పు విడిచారు అనేటువంటి మాటను కూడా మనం చూసాం. నిట్టూర్పు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? నిట్టూర్పు. యేసు ప్రభు వారు నిట్టూర్పు విడిచారట. ఎందుకు అనంటే ఆ యొక్క వ్యక్తి యొక్క చెవులు మూయబడి ఉన్నాయి. అతను మూయబడినటువంటి స్థితిలో సరిగా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మూయబడినటువంటి స్థితిని చూచి ఆయన నిట్టూర్పు విడిచాడు. నిట్టూర్పు బాధతో వచ్చినటువంటి శబ్దం అది. బాధతో వచ్చినటువంటి ఆ శబ్దం ఈరోజు మానవుని యొక్క స్థితి కూడా మూయబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఎంతో వేదనతో ఉన్నారు. మానవుని యొక్క జీవితం మూయబడింది. దేవుడు అంటున్నాడు తెరవబడాలి. దేవుడు పిలుస్తున్నాడు ఎఫ్ఫతా, తెరవబడాలి. మనం తెరవబడినటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాట వినటానికి మన చెవులు తెరవబడాలి. ఈరోజు దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడతా ఉంది. సంఘాల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, ప్రతి చోట కూడా వాక్యములకు కరువు లేదండి. విరివిగా ఎంతో ఎక్కువగా వాక్యము, దేవుని మాటలు వినబడుతున్నాయి. కానీ వినేటువంటి చెవులు, తెరవబడినటువంటి చెవులు లేవు. దేవుని బిడ్డలారా, మనకు శారీరక సంబంధమైనటువంటి చెవుడు లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనం కలిగి ఉన్నాం. దేవుడు అంటున్నాడు ఎఫ్ఫతా, తెరవబడాలి. మనం తెరవబడాలి.
చెవులు తెరవబడాలి. అంటే అర్థం ఏంటంటే మాట వినేవారిగా మనము ఉండాలి. మాట వినని స్థితి ఈరోజు సంఘాల్లో, లేకపోతే బయట కానివ్వండి, దేవుని మాట వినని వారు ఎక్కువగా ఉన్నారు. దేవుడు అంటే లెక్కలేనటువంటి పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోకుండా ఆయన దినమెల్లా మన కొరకు చేతులు చాపుతూ పిలుస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి, రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, రండి రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే వినని వారు అనేక మంది రోజు ఉన్నారు సంఘాల్లో. మనం కూడా ఆయన వాక్యానికి విననటువంటి స్థితిలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. మనల్ని మనమే విమర్శ చేసుకుంటే దేవుని చేత విమర్శించబడం. చెవుడు కలిగిన వ్యక్తిని దేవుడు ముడుతూ తెరవబడు అన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అదే విధంగా తెరవబడమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. తెరవబడాలి. మన చెవులు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ చెవులు కూడా తెరవబడినటువంటి స్థితిలోనికి మనము రావాలండి. బలులు అర్పించట కంటే మాట వింట శ్రేష్టమని సౌలు మహారాజు గురించి చెప్పబడింది. ఒకటి సమూయేలు 15:22 చదువు అవసరం లేదండి. మాట వింటం కంటే ఏంటి అవసరం? బలులు అర్పించడం కంటే మాట వినటం అవసరం. బలులు అర్పించడం కంటే మనం ఇచ్చేదానికన్నా ఏంటి అవసరం? మాట వినటం శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఇందాక మనం చదివిన 40వ కీర్తనలో కూడా 6వ వచనం చదివినప్పుడు బలులు నైవేద్యములు నీవు కోరట్లేదు. చదువుతారా మాట? బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు. ఆ తర్వాత మాట చూసారా? నీవు నాకు చెవులు నిర్మించిన. దానికి నీకు ఏమైనా సంబంధం ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరట్లేదు అని చెప్తూ నీవు నాకు చెవులు ఇచ్చావు నీ మాట వినడానికి. అదే నువ్వు కోరుకుంటున్నావు. అదండి దాని అర్థం. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించావు, నేను వినాలని నువ్వు కోరుకుంటున్నాను. మాట వినని ఆరాధనలు వ్యర్థం, మాట వినని పాటలు వ్యర్థం, మాట వినని ప్రార్థన కూడా వ్యర్థమే. మాట వినని నైవేద్యము వ్యర్థం, మాట వినని బలులు, మాట వినని అర్పణలు వ్యర్థమండి. మాట వినాలి. మనం మాట వినటం శ్రేష్టం. దేవుని స్వరం వినేవాళ్ళు కావాలి. ఈరోజు తెరవబడాలి. మన చెవులు తెరవబడాలి. ఎందుకు? దేవుని స్వరం వినటానికి. ఈరోజు దేవుని స్వరం వినలేని స్థితిలో సంఘము, సమాజం ఉంటుంది. దేవుని స్వరం వినేవాళ్ళు కావాలి. 25:5 కన్నులుండి చూడకయు చెవులుండి వెనుకయు ఉన్న వివేకము లేని మూడులారా యెహోవా మాట ఆలకించండి అని దేవుని వాక్యంలో అక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యం వినాలి. కన్నులున్నాయి కానీ చూడలేకపోతున్నారు, చెవులున్నాయి కానీ వినలేకపోతున్నారంట. చూసారా? దేవుడు బాధపడుతున్నాడు. మూడులారా చెవులు ఇచ్చారు మీకు ఎందుకు దేవుడు మనకు చెవులు ఇచ్చాడు ఎవరైనా ప్రశ్నిస్తే ఫస్ట్ మన ఆన్సర్ ఎందుకు ఎవరు తెలుసా? దేవుని మాట వింటాడు. దేవుని మాట వినాలి. ఆదాము దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నాడు. అతని చెవులు మూసుకుపోయి ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఆదాము, ఇదిగో ఈ పండు నీవు తినద్దు. అతని చెవులు ఎలా ఉన్నాయండి? మూయబడి ఉన్నాయి. వినలేనటువంటి స్థితి. మనకు అర్థమవుతుంది కదా. వినలేనటువంటి స్థితే చెవిటితనం. ఈరోజు ఎంతమందికి ఉంది ఆ యొక్క చెవిటితనం? వివేకము లేని మూఢులారా చెవులున్నాయి కానీ వినలేని స్థితిలో ఉన్నారు.
చెవులుండి వినరా అని మరొక చోట రాయబడింది. మూయబడిన స్థితి చాలా ప్రమాదకరం అండి. విన్నట్టే అనిపిస్తుంది కానీ మన చెవుల లోపలికి వెళ్ళాం. యేసయ్య రాకడ మునుపు అందరి కన్నులు తెరవబడాలి, అందరి చెవులు తెరవబడాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం. యెషయా గ్రంథంలో ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనంలో, 35వ అధ్యాయం 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడను, చెవిటి వారి చెవులు విప్పబడను. 35:5 యెషయా గ్రంథం. చెవిటి వారి చెవులు విప్పబడను. ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే యేసయ్య రాకడకు మునుపు ఇవి జరగాలండి. చెవిటి వారి చెవులు విప్పబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. యేసయ్య ఆయన చిత్తం అది. చెవిటి వారి యొక్క ఆ చెవులు తెరవబడినప్పుడే దేవుని యొక్క ఆ స్వరాన్ని వినగలుగుతాం. దేవుని యొక్క ఆ మాటను, ఆయన ఆజ్ఞను, ఆయన యొక్క కట్టడలను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇశ్రాయేలు జనాంగం దేవుని మాట వినలేదండి. అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. అనేక సందర్భాల్లో దేవుని మాట త్రోసివేశారు. వారి చెవులు మూయబడి ఉన్నాయి. అలా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడతాడు. 49వ కీర్తన 1వ వచనంలో, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి ప్రతి ఒక్కరు కూడా వినాలి, దేవుని మాట వినాలి. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో కూడా వినుబుద్ధిని దేవుడు పుట్టించాలటండి. మనం ఒకవేళ అలాంటి బుద్ధి లేకపోతే అడుగుదాం, ప్రభువా మాకు వినుబుద్ధిని పుట్టించండి. ఆ మాట కూడా చదువుదాం. చూడండి, అలసిన వారికి ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినట్లుగా నేను వినుటగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మనకి వినుబుద్ధి పుట్టించాలి. హల్లెలూయా. ఓ వినుబుద్ధి, వినే బుద్ధి, వినుబుద్ధి. శిష్యులకు ఉండేటువంటి వినుబుద్ధి. గురు శిష్యుల సంబంధం మనకు తెలుసు. గురువు దగ్గర శిష్యుడు ఎప్పుడు వినటానికి చెవులు పెద్దలు చేసుకొని కూర్చుంటాడు. యేసు ప్రభువారు మన గురువు, ఆయన మన గురువు. ఆయన దగ్గర మనందరం శిష్యులం. శిష్యులకు తగినట్టుగా వినుబుద్ధి దేవుడు ప్రతి ఉదయాన్నే పుట్టిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనము అట్లాంటి కృపను పొందుకుందాం. హల్లెలూయా. శిష్యులకు తగినట్లుగా వినుబుద్ధిని దేవుడు మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనం కోరుకుందాం. వినుబుద్ధి దేవుడు మనకు అనుగ్రహించాలి. తరువాత మన జీవితాల్లో ఏమి తెరవబడాలి? ఆత్మీయ జీవితంలో మనం ఏ విషయంలో తెరవబడాలి అని అంటే నోరు తెరవబడాలండి. రెండవ మాటగా నోరు తెరవబడాలి. చూడండి, చెవుడు గలవారు మాట్లాడటం కష్టం. చిన్నప్పుడే చెవిటితనం ఉన్నదనుకోండి, వాళ్ళకి మాటలు కూడా రావు. ఎందుకంటే మాట మాట్లాడాలి. ఒక చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత అతడు చిన్న చిన్న మాటలు నేర్చుకోవాలంటే వినుట ద్వారా, వినికిడి ద్వారానే నేర్చుకోగలుగుతాడు. ఈ యొక్క ఎవరైతే చెవిటితనం కలిగి చెవులు వినబడకుండా ఉంటారో వారి జీవితంలో వారికి మాటలు కూడా రావు. వారి నోరు తెరవబడతాయి. ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది. చెవుడు ఉన్న వాళ్ళు సరిగా మాట్లాడలేరు. కాబట్టి ఒక సందర్భంలో యేసుప్రభు వారు కూడా ఒక వ్యక్తిని, ఒక కుర్రవాడిని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు చెవిటివైన మూగదయ్యమా అని దేవుడు ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టడం జరుగుతుంది. చెవిటివైన మూగదయ్యం. చూసారా, చెవుడు మూగ రెండు కలిసి ఉంటాయి. ఆ సందర్భం మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని అక్కడ మనం చదువుతున్నప్పుడు అక్కడ
వారి దగ్గరకు శిష్యుల దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చి యేసు ప్రభు వారిని, అయ్యా నీ వల్ల అయినా ఏమన్నా అయితే నా బిడ్డను స్వస్థపరచమని దేవుని ప్రాధేయపడినటువంటి ఆ సందర్భం కనబడుతుంది. అప్పుడు ప్రభు వారు ప్రార్థించిన ఆ మాటను మనం చదవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం. యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము. మూగమైన చెవిటి దయ్యమా. నోరు తెరవబడాలండి. ఈ చెవుడు వల్ల మాటలు రావని చెప్పాను కదా. చూడండి, వినని వారు దేవుణ్ణి స్తుతించలేరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఈ మాట మీరు అర్థం చేసి, దేవుని వాక్యం వినలేని వారు కొంతమంది అనాలోచనగా దేవుని సన్నిధిలో కూర్చుంటారు. వారిలోనికి వాక్యం వెళ్ళదు. వారి చెవుల్లో తెరవబడి ఉండవు. ఆ తెరవబడని స్థితిలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి వారి నోరు తెరవబడదు. వినని వారు దేవుణ్ణి స్తుతించలేరు. నీ నోరు బాగా తెరువు, దాన్ని నేను మనం తెరవాలి. తెరిచినప్పుడే దేవుడు నింపుతాడు. చాలా మంది అంటారు, నాకు ప్రార్థన రావట్లేదు. ప్రార్థన చేస్తే ప్రార్థన వస్తుంది. ప్రార్థన నేర్పించడానికి కాలేజీలు, స్కూల్స్ లేవండి. ప్రార్థన నేర్చుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన చేయలేదు. ప్రార్థన నేర్చుకోవటానికి ఒకే ఒక మార్గం ప్రార్థన చేయటం. మన నోరు తెరిచినప్పుడు దేవుడు దానిని నింపుతాడు, ఖచ్చితంగా నింపుతాడు. మన నోరు తెరవాలి. కీర్తన గ్రంథం 51:15లో నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరు తండ్రి అని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ మాట అద్భుతమైనటువంటి మాటది. మనం చదువుదాం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు. ఒక ప్రార్థన చూసారా ఎంత గొప్ప ప్రార్థన అంటే, నా పెదవులను తెరవాలి ప్రభువా, నీ స్తుతిని నేను ప్రచురం చేయాలి. నిన్ను నేను ఆరాధించడానికి నా పెదవులు తెరవబడాలి. నీ పాటలు పాడటానికి నా పెదవులు తెరవబడాలి. చాలా మంది సంఘంలో మౌనంగా ఉంటున్నారు. లేదంటే గొంతెత్తాలి. ఇక్కడికి రావటం వాక్యం వినటానికి మాత్రమే కాదండి. ఆరాధన అంటే వర్షిప్. దేవుణ్ణి ఆరాధన చేయాలి. మన హృదయంతో, మన నోటితో, మన పెదవులతో హృదయపూర్తిగా దేవుని స్తుతించడమే ఆరాధన. ఆరాధనలో ఒక భాగమే వాక్యం వినటం. మనం చేయాల్సింది ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చాలా మంది లాస్ట్కి వెళ్ళి 2 మొక్కలు వినేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ అది తప్పండి. ఆరాధన అంటే మనము నిలవబడి చేతులెత్తి మోకరించి దేవుణ్ణి పూజించి ఆరాధించి ఆయనను మహిమపరచాలి. అదే ఆరాధన. హల్లెలూయా. అందుకు మనం రావాలి. దేవుణ్ణి స్తుతించాలి. మనం పాటలు పాడటకు మన నోరు తెరవబడాలి. దేవుని వాక్యము చదవటానికి మన నోరు తెరవబడాలి. ఆయనను మహిమపరచడానికి భక్తుడు అంటాడు, నా పెదవులు తెరవబడినటువంటి నోరు కలిగి ఉన్నాం దేవుని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి. 3వదిగా మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడాలి. నేను త్వరగా ముగిస్తాను. మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు మూయబడి ఉంటే దేవుని మహిమను చూడలేమండి. మన కన్నులు మూయబడి ఉంటే దేవుని యొక్క వెలుగును మనం చూడలేము. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడితే మనం తెరవబడాలి. యెహోవా అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అది మనకి కూడానండి. మనం తెరవబడాలి. మన కన్నులు తెరవబడాలి. అద్భుతాలు చూడటానికి మన కన్నులు తెరవబడాలి. ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగించేది సాతానండి. మన కన్నులు మూసేసేది సాతాను. దేవుని చూడకుండా, దేవుని మహిమను చూడకుండా, ఆయన శక్తిని చూడకుండా మన కన్నులను సాతానుడు మూసేస్తూ ఉంటాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైనటువంటి దేవత సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగు చేస్తుంది అని రాయబడి ఉంది. చాలు, చదవవసరం లేదు. చూడండి, మనం తెరవబడాలి. ఈ గుడ్డితనంలో ఉన్నటువంటి మనం, అపోస్తుడైనటువంటి పౌలు తను గర్వం అనేటువంటి గుడ్డితనంలో ఉన్నాడు. తను ఒక మంచి ఉద్యోగస్తుడు, మంచి అధికారి, హోదా కలిగినటువంటి వాడు,
తాను ఏం చేసినా ఎవరు అడ్డు రాని పరిస్థితి అతనిది. తాను సంఘాన్ని హింసిస్తూ, విశ్వాసులను, శిష్యులను హింసిస్తూ, చంపుతూ, వాడిని ఈడ్చుకుంటూ, ఇలా మందిరానికి వచ్చే వాడిని ఈడ్చుకుంటూ కొట్టి దెబ్బలు కొట్టేటువంటి ఆ స్థితి అని. కన్నులు మూయబడి ఉన్నాయి అతని కన్నులు. సువార్త ప్రకాశం అతని మీద లేదండి. ఒకానొక దినాన యేసు ప్రభువారు ఆ దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో సౌలును దర్శిస్తాడు. సౌలు గుడ్డితనములో ఉన్నాడు, ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడు, గర్వముతో మూయబడి ఉన్నాడు. అయితే ఒకానొక మధ్యాహ్నం యేసు ప్రభువారి వెలుగు అతన్ని తాకింది. అతడు గుడ్డివాడుగానే ఉన్నాడు. ఒక దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి ఆ సందర్భంలో అతని కన్నులు తెరవబడ్డాయి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివితే, అపోస్తలుల కార్యాల్లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పి, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. హల్లెలూయా. అతడు గుడ్డితనంలో ఉన్నాడు, అందువలన అతడు దేవుడిని అంగీకరించలేకపోయాడు. అతడు కన్నులు మూయబడి ఉన్నాడు కనుక యేసు ఎవరో గుర్తించలేనటువంటి స్థితి. ఈరోజు లోకం కూడా గుడ్డితనంలో ఉంది. యేసు ఎవరో తెలుస్తలేదండి. యేసు ప్రభువారు దేవుడని కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే గుడ్డితనం అని దేవుడు మాట్లాడుతున్నాడు, తెరవబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాజం, సంఘం కూడా గుడ్డితనంలో, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహిమను చూడలేనటువంటి స్థితిలో గుడ్డితనంలో ఉన్నటువంటి సంఘం ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు, తెరవబడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అతని కన్నులు తెరవబడినట్టుగా మనం కూడా తెరవబడినటువంటి స్థితిలో ఉంది. 115వ కీర్తన ఉంటుంది, ఇదిగో వారి విగ్రహాలు వినవు, చూడవు, వాసన చూడవు, ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, కన్నులుండి చూడవు అని అంటూ అక్కడ కింద రాయబడి ఉంటుంది, వాటిని మీద నమ్మకించువారు, వాటిని చేయువారు వాటి వంటి వారే అని ఉంటుందండి. వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించువారు వాటి వంటి వారు. దాని అర్థం ఏంటంటే, వాటి యందు నమ్మకించేవారట వాళ్ళ కన్నులు కూడా మూయబడి ఉన్నాయి, వారి చెవులు మూయబడి ఉన్నాయి. దేవుడు తెరవబడాలి. దేవుని రాకడ ముందు కన్నులు తెరవబడాలి. దేవుని రాకడ ముందు చెవులు తెరవబడాలి. మనం ప్రార్థన చేయాలి, మన కన్నులు తెరవబడాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడాలి. యేసును గుర్తించులాగున, యేసుని రక్షకునిగా అంగీకరించులాగున అందరి కన్నులు తెరవబడాలని దేవునికి స్తోత్రం. బైబిల్లో హాగరు అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది, ఆమె కన్నులు కూడా మూయబడ్డాయి. ఎదురుకుండానే ఒక జీవజలపు మూట ఉన్నది, దాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఆమె ఏడుస్తూ ఉంది. అంతేకాదు, అవిశ్వాసం అనే గుడ్డితనంలో ఆమె ఉంది. ఎందుకు అవిశ్వాసం అనే గుడ్డితనంలో ఉందంటే, దేవుడు హాగరుతో మాట్లాడాడు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఆదికాండం 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివినప్పుడు, దేవుడు ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, ఇదిగో అతడు ఇలా ఉంటాడు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, నీ కుమారుడు నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరిస్తానని దేవుడు మాట్లాడినప్పటికీ కష్టం వచ్చినప్పుడు ఆమెకి ఎటువంటి దేవుడి మీద నమ్మకం కనబడలేదండి. ఆమె అవిశ్వాసంతో కన్నులు మూసుకుని ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడండి హాగరుతో, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఆమె అవిశ్వాసమైనటువంటి గుడ్డితనంలో ఉంది. ఆమె ఎదురుకుండానే ఒక నీళ్ల ఊట ఉన్నది, కనబడట్లేదు. గుడ్డితనంలో తడుగులాడుకుంటుంది, ఏడుస్తుంది. అయ్యో అయిపోయింది నా బ్రతుకు అనుకుంటుంది. అయ్యో నా కుమారుడు
చావు సిద్ధంగా ఉన్నాడు. నేను చూడలేను అనుకుని, చూసారా, చచ్చిపోతుంటే నేనెందుకు చూడలేను అనుకుని వేదంతో ఏడుస్తూ ఉంది. ఆమెకు విశ్వాసం లేదు, ముట్టితనంలో ఉన్నాడు. దేవుడు ఆమె కన్నులు తెరిచాడని రాయబడిన ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచెను గనుక ఆమె నీళ్ల ఊట చూచి నింపి చిన్నవానికి త్రాగనిచ్చు. అప్పుడు జరిగిన విషయం మీకు తెలుసు. నీళ్లు లేవు వాళ్ళకి, ఎడారిలో ఉన్నారు వాళ్ళు, దిక్కు తెరుచుకున్నారు, ఒంటరిగా ఉన్నారు. అయిన వాళ్ళు వదిలేశారు. అలాంటి సందర్భంలో దేవుడు నీళ్ల ఊటను తన ముందు పెట్టాడు, కానీ తను గుర్తించినప్పుడు. ఈరోజు దేవుని పెట్టినారు, మన ముందు దేవుడు అద్భుతాలు కనుక పెట్టాడు. మనం చూడలేకపోతాం. చూడాలి, విశ్వాసపు నేత్రాలు, మన కన్నులు తెరవాలని, తెరవబడాలి. మన చుట్టూ ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి, మన చుట్టూ నీళ్లు ఉన్నాయి, మన చుట్టూ జీవజలం ఉంది, మన చుట్టూ ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. మనం ఏం చేయాలి? చూడాలి. భయపడుతున్నారు చాలా మంది, ఏమైపోతామో, ఎలా ఉంటుందో ఈ యొక్క వైరస్, బ్రతుకుతాం లేదు అనేటువంటి చాలా భయము, బెంగలు చాలా మందికి ఉన్నాయి. ఈరోజు చాలా మందిని పలకరిస్తూ ఉంటే వాళ్ళు అనేటువంటి మాటలు ఏంటంటే, ఇక జీవితం అంటే విరక్తి కలుగుతుంది, భవిష్యత్తు మీద ఆశ లేదు మాకు, భవిష్యత్తు మీద ఇక నమ్మకం లేదు మాకు, మేము బ్రతుకుతాం అనేటువంటి ఆశపడ మాకు లేదు. ఈ వైరస్ చుట్టూ ఆవరిస్తూ ఉంది. కొంతమంది భయపడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. చుట్టూ ఏంటది, ఈ యొక్క COVID-19 కేసులు వచ్చేసరికి భయపడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. మన చుట్టూ ఏమున్నాయండి? ప్రాకారం ఉంది, మన చుట్టూ అగ్ని కంచె ఉన్నది. నమ్ముతారా మీరు? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. మన చుట్టూ దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది, మన చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది, మన చుట్టూ అగ్ని ఉన్నది. కనుక వైరస్ మన దరి చేరలేదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం కనుక తప్పకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకసారి ఒక వ్యాపారి ఎడారిలో ప్రయాణం చేస్తూ అతని పరివారంతో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడట. అతడు 3 రోజులు ప్రయాణం చేయాలి. భయపడుతున్నాడు, ఈ ఎడారిలో నేను ఎలాగెళ్ళాలి, దొంగలుంటారు, దోచుకుంటారు, నేను ఎలా వెళ్ళాలని చెప్పి ఈ వ్యాపారి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యాపారి, దేవునికి ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు, మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు ఈ ప్రయాణంలో భయపడుతున్నాడు. అయ్యా, నా బ్రతికేలాగా, నా ఆస్తి ఎలాగూ, తన దగ్గర ఉన్నటువంటి సామాను ఎవరైనా దోచుకుంటారేమో. ఈ ప్రయాణం వ్యాపారస్తుల దగ్గర గోల్డ్ అంతే ఉంటుందండి, డబ్బు ఉంటుంది, దీన్ని దాచుకోవటం చాలా కష్టమే, భయం వేస్తుంది. చుట్టూ పరివారం ఉన్నారు. అయితే రాత్రి అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందరూ కలిసి దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వే మమ్మల్ని కాపాడాలి, ఈ సమయంలో నువ్వే మాకు దిక్కయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ యొక్క దొంగలు వచ్చారట. దొంగలు వచ్చి దగ్గరకు రాబోతుంటే వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన వారు చూశారు. ఏంటంటే వారి చుట్టూ ఒక ఎత్తైన గోడ కనబడుతుందట. ఎత్తైనటువంటి గోడ కనబడుతుంది. ఈ ఎడారిలో ఇతని చుట్టూ ఇలాంటి ఎత్తైన గోడ ఇతను ఎలా కట్టుకోగలిగాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎత్తైన గోడ, ఎడారిలో ఇసుక ఉండదు, ఇసుకున్న సిమెంట్ ఉండదు, సిమెంట్ ఉన్న ఇటుకలు ఉండవు. ఎడారిలో ఇసుక ఉంటుంది, ఎందుకంటే ఇసుక కదా, కానీ ఇటుకలు సిమెంట్ ఉండదు. చక్కని గోడ, అందమైన గోడ, ఎత్తైన గోడ కనబడుతుంది. అసలు దానికి కిటికీలు కానీ గుమ్మాలు కానీ లేవటండి. అలాంటి గోడ కనబడుతుందట. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళని వెంబడిస్తున్నారు. ఎందుకంటే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళంతా బంగారం డబ్బు ఉంటుంది కనుక ఇక 2వ రాత్రి కూడా
దోచుకోవాలనేటువంటి ఆశతో వీరిని వెంబడిస్తూ అనుకరిస్తూ వెళ్ళారు. రెండవ రోజు కూడా సాయంకాలం అయ్యేసరికి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడాలి ఈ సమయంలో అని. మరలా వారికి కనబడుతుంది వారి చుట్టూ ఒక గోడ. వీరు వారిని తాకకుండా, వీరు అంటే దొంగలు వారిని ముట్టకుండా ఒక గోడ అడ్డుగా ఉన్నది. ఇక మూడవ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు. మూడవ రోజు కూడా ఈ యొక్క వ్యాపారి తనకున్నటువంటి పని వారందరూ అనుకుంటున్నారట, చాలా బాగానే ఉంది, 2 రోజులు బాగానే గడిపి ఒక్క రాత్రి పర్వాలేదు, దొంగలు ఎవరు లేరని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటున్నట్ట. ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేయలేదు వాళ్ళు. చేయకపోయేసరికి ఆ యొక్క గోడ ఉంది, కానీ గోడకు కన్నం ఉందట, పెద్ద కన్నం. ఈ దొంగలు నిన్న మొన్న వచ్చిన దొంగలే ఈరోజు కూడా వచ్చారు. చూసేసరికి ఆ కన్నం కనబడుతుంది. ఈరోజు దొరికాడు ఇతను అనుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కత్తి పట్టుకొని, ఓ లెగు, ఏంటి ఇలా ఎందుకు వచ్చావు అని అంటే వాళ్ళు అడిగిపోయారు. అడిగిపోయి, ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము కష్టంలో ఉన్నాము, మాకు దిక్కు నీవేనా అరుస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారట, మిమ్మల్ని మేమేమి చేయం, కానీ ఒక విషయం మాకు చెప్పు, ఏంటి ఈ ఎడారిలో మీ చుట్టూ ఇంత గోడ, నిన్న మొన్న చూసావు, ఆ గోడ ఎలా వచ్చిందో చెప్పండి, ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఆస్తి వద్దు, మీ బంగారం వద్దు, మాకేం అక్కర్లేదు, ఆ గోడ ఎలా వచ్చిందో చెప్పండి. ఆ దొంగలు అడుగుతున్నారు, ఇతను చెప్తున్నాడు, ఇతనికి అర్థమైంది గోడ ఏంటి, ఇతను తెలియట్లేదండి. ఇతను క్రైస్తవుడే, ప్రార్థన చేసేవాడే, కానీ తన చుట్టూ ఉన్న గోడను గుర్తించలేదు. అన్యులైనటువంటి దేవుని ఎరుగినటువంటి దొంగలు గుర్తించారండి ఆ గోడ. గోడ గోడ ఎక్కడ కట్టాం, మేమెప్పుడు కట్టామని తెల్లబోయేసరికి అతనికి అర్థమైంది. నిన్న మొన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాం, దేవుడే ప్రాకారమై మా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే ప్రాకారమై ఆయన మా చుట్టూ ఉన్నాడు అని గుర్తించి చెప్తున్నాడు, ఇదిగో నిన్న మొన్న మేము చాలా బలంగా ప్రార్థన చేసాం, అందువల్ల దేవుడు మా చుట్టూ గోడ కట్టాడు. ఈరోజు సరిగా ప్రార్థన చేయలేదు, అందుకే మా గోడకి ఏమొచ్చినాయి, కన్నాలు వచ్చినాయి, అందుకే మీరు లోపలికి రాగలిగారు. చూసారా ప్రార్థన యొక్క అవసరత. ఈరోజు మన చుట్టూ దేవుడు ప్రకారం వల్లే ఉన్నాడు, గుర్తించాలి. మన కన్నులు తెరవబడాలి. మన జీవితంలో మూయబడినటువంటి స్థితి నుండి తెరవబడినటువంటి స్థితికి మనం రావాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన కళ్ళ ముందు కనబడుతున్నవి గుర్తించలేనటువంటి ఆత్మీయ గుడ్డితనం మనకు ఉండకూడదు. ఒకసారి ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉంటాడు. ఆ పనివాడు చూడండి, ఉదయం లేసేసరికి చుట్టూ సైన్యం, గుర్రాలు, రథాలు, సైన్యం ఇతనికి వీళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు ఆ సైన్యంలో కనబడతారు. అప్పుడు వెంటనే పనివాడు వచ్చి ఎలీషాతో అంటాడు, అయ్యా మనం ఏం చేయాలి, మనం ఎక్కడికి పారిపోదాం, మనల్ని ఎవరు రక్షిస్తారని భయపడిపోయి వణికిపోతుంటే అప్పుడు ఎలీషా అంటాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీడి కన్నులు తెరువు, వీడి కళ్ళు మూయబడి ఉన్నాయి, కన్నులు తెరువు అని దేవుడు చెప్పగానే ఏం జరిగిందో తెలుసా అండి? అగ్ని రథాలు ప్రాకారం వల్లే ఉండటం ఈ యొక్క పనివాడు చూస్తాడు. అగ్ని రథాలు చూడండి, అక్కడున్న సైన్యం కంటే ఎక్కువైన సైన్యం వీరి చుట్టూ ఉండటం చూస్తాడు. ఈరోజు మనం శత్రు భయంతో, వైరస్ భయంతో, రకరకాలైనటువంటి భయాలతో మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ దేవుడు ప్రాకారం వల్లే ఉన్నాడు, అగ్ని రథాలతో ఉన్నాడు, అగ్ని కంచెను మన చుట్టూ వేసి ఉన్నాడండి. మన జీవితాల్లో ఆయన ఎలాంటి కార్యమైనా చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. పనివాని కన్నులు తెరిచినటువంటి దేవుడు ఈరోజు మన కన్నులు కూడా ఆయన తెరుస్తాడండి. మనం అడుగుదాం, ప్రభువా మా కన్నులు తెరవండి. ఎమ్మాయి దారిలో ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు పునరుద్ధానం అయినటువంటి సందర్భంలో ఎమ్మాయి దారిలో ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణ మార్గంలో యేసు ప్రభు వారు వారితో కలిసి ప్రయాణం చేస్తారు. పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణించి తిరిగి లేచి ఆ రోజే వారితో పాటు వెళుతున్నటువంటి ఆ సందర్భం అది. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు వారితోనే మాట్లాడతాడు, దేవుని వాక్యాల గురించి మాట్లాడతాడు, లేఖనాలు వివరిస్తూ ఉంటే యేసు ప్రభుని గుర్తించలేరండి. సాయంకాలం అయిపోయింది, వారి ఇల్లు వచ్చేస్తుంది. యేసు ప్రభు వారు ఆ ఊరి దాటి వెళ్తూ ఉంటారు.
ఆ ఇద్దరు కూడా అంటారు, మీరు మాతో పాటు మా ఇంటికి రండి అని ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూర్చుని భోంచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచి పెడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రభు వారి కన్నులు తెరిచాడట. అప్పుడు అర్థమైంది ఆయన ప్రభు అని. హల్లెలూయా. ఆ ఇద్దరికి నడుస్తున్నారు యేసు ప్రభువుతో, కానీ కనులు తెరవబడి. ఈరోజు ఆత్మీయ స్థితి అలాగే ఉంది. మనం నడుస్తున్నాం ఆయనతో. లేఖనాలు వివరించబడుతున్నాయి అనేక సందర్భాల్లో, అవునా కాదా? అనేక వాక్యాలు వింటూ ఉన్నాం. మనం దేవుడితోనే నడుస్తున్నాం, దేవుడు మన పక్కనే నడుస్తున్నాడు, కానీ కన్నులు తెరవబడినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. యోహాను సువార్త 4:31 ఆ మాట ఉంటుంది, చదవని అవసరం లేదు. వారి కన్నులు తెరిచిన దేవుడు ఈరోజు నీ కన్నులు కూడా తెరవాలనుకుంటున్నాడు. యేసును గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నావేమో, ఆయన పక్కనే నడుస్తున్నాడు. ఆయన చెంతనే ఉన్నావు. ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. అయినా కానీ గుర్తించలేనటువంటి, స్పర్శ లేనటువంటి స్థితిలో మనం ఉన్నామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఫతా, నువ్వు తెరవబడి, నీ కన్నులు తెరవబడాలి, నీ చెవులు తెరవబడాలి, నీ జీవితం తెరవబడాలి. మూయబడినటువంటి స్థితిలో నువ్వున్నావు, తెరవబడాలి. మన జీవితాలు తెరవబడాలి. యేసు కొరకు ఒక పాత్ర తెరవబడి ఉంటే దానిని నింపడానికి అవకాశం ఉంటుంది. ఒక పాత్రను మూసేసి ఉంటే అందులో నింపడానికి అవకాశం లేదు. అంతేనంటారు. ఒక పాత్ర ఉంది, దాని నిండా నీళ్ళున్న అంచున బట్టి, లేకపోతే ఏదో ఒక వస్తువు, ఏదో ఒక చూడండి, ఏ మినపప్పు ఒక పాత్రలో బియ్యం వేసామనుకోండి, ఇక ఏవైనా వేయడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే మూయబడి ఉంది, దాని మీద మూత పెట్టేసి ఉన్నది, దాంట్లో ఏ వేయించడానికి అవకాశం ఉండదు. ఖాళీగా తెరవబడి ఉంటారు మనం. దేవుడు మనం నింపుతాడు. ఈరోజు ప్రభువా, మా జీవితాలలో మా కన్నులను మనం తెరవండి అని మనం కూడా ప్రార్థన చేద్దాం. దావీదు ప్రార్థన చేసినట్టుగా నా పెదవులను తెరవండి అని మనం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి స్థితిలో ఉంది. చివరిగా మన హృదయం తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి. లూకాసు అపోస్తలుల కార్యాలు 16:14 ఒక స్త్రీ కనబడుతుంది. లూదియా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె తుయితైర పట్టణస్తురాలు. ఆయన ఉదారంగు పొడి అమ్ముకున్నటువంటి ఆ స్త్రీ, ఆమె హృదయం అప్పటి వరకు ఎలా ఉంది? మూయబడి. పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. చదవమ్మా ఒకసారి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూసారా? హృదయం తెరవబడితే మాట వింటాం. హృదయం తెరవబడితే ఆటోమేటిక్గా చెవులు తెరవబడతాయి. చెవులు కాదండి, కన్నులు కూడా తెరవబడతాయి. హృదయం తెరవబడాలి. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడట. ఆ లూదియా హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె వాక్యాన్ని అంగీకరించింది. వెంటనే బాప్తిజం పొందిందంట. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఇవి జరుగుతాయి మన జీవితంలో. తెరవబడితే దేవుని యొక్క మాటకు లోబడతాం, దేవుని మాటలు లక్ష్యం ఉంచుతాం. తెరవబడినప్పుడు ఇదిగో దేవుని ఇంటికి తీసుకుని వెళ్తాం, బాప్తిజం పొందుతాం. అంటే దేవునికి మన హృదయాన్ని ఇస్తాం. తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడినట్టు మన హృదయం కూడా తెరవబడాలి. ఆయన మాటల యందు లక్ష్యం ఉండట్లేదు. ఈ రోజున దేవుని మాట యందు లక్ష్యం ఉంచబడాలి అంటే మన హృదయాలు యేసు కొరకు మన హృదయాలు తెరవబడాలి. ఇస్సాకు కాలంలో అక్కడ మూయబడ్డాయటండి ఆ యొక్క బావులన్నీ. అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నీ ఫిలిస్తీన్లు మూసేశారట. ఈ బావులు మనకే సాదృశ్యంగా ఉన్నాయి. సాతాను సైన్యాన్ని తెరవబడినటువంటి హృదయాలను మూయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారి సైన్యంతో పాటు పనిచేస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు, దేవుని సేవకులు, ప్రవక్తలు తెరిచినటువంటి బావులను సాతాను యొక్క సైన్యం ఏం చేస్తూ ఉంటుందంటే ఒక పక్కన మట్టి వేసి పూజ చేస్తూ ఉంటారు. ఆ బావులు మనమేనంట. ఇస్సాకు కాలంలో తిరిగి వాటిని తవ్వించాడట. ఇస్సాకు
హల్లెలూయా. ఇస్సాకు కాలంలో మరలా తిరిగి త్రప్పబడ్డాయి అవి. అందులో నుండి జీవజలం పైకి వస్తా ఉంది. ఈరోజు ఆ బాబులుగా ఉన్న మనము తెరవబడాలి. హల్లెలూయా. విశ్వసించు వారి కడుపులో నుండి ఏమొస్తుంది? జీవజల నదులు వస్తాయని దేవుని వాక్యంలో ఉంది కదా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. తీసిన వారు దయచేసి చదవండి. 38వ వచనం 7వ అధ్యాయం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి ఏం రావాలంట? ఎవరిలో? విశ్వసించు వారిలో. హల్లెలూయా. ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క కడుపులో నుండి జీవజలం భూమికి రావాలి. సాతానుడు మూసేశాడు. మూయబడిన పాముల వలె మనం ఉండకూడదు. మన హృదయాలు తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి. లేఖనాలు గ్రహించినట్లుగా మన మనస్సు తెరవబడాలి అని మరో చోట రాయబడి ఉంది. మనం తెరవబడ్డాము. యేసు కొరకు తెరవబడదాం. ఈరోజు మూయబడిన స్థితి మనకు ఉందండి. సాతానుడు మూసేస్తూ ఉంటే దేవుడు మరొకసారి ఈరోజు మనందరినీ తెరవజేయాలని మనందరితో మాట్లాడుతున్నాడు. మన చెవులను తెరుద్దాం దేవుని కొరకు, మాట కొరకు. మన కళ్ళను తెరుద్దాం ఆయన మహిమను చూడటానికి. మన యొక్క హృదయాన్ని తెరుద్దాం. జీవజల నదులు మన హృదయంలో నుండి, మన కడుపులో నుండి పొంగి పొర్లి పారినట్లుగా మన హృదయాలు తెరుద్దాం. ఒకవేళ మూయబడి ఉంటే ప్రభువా తెరవండి అని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మూయబడిన స్థితి నుండి తెరవబడినటువంటి స్థితికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా, ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుణ్ణి చూద్దాం. అయ్యా, నిన్ను చూడలేని కళ్ళు ఎందుకయ్యా? నీ స్వరం వినలేని చెవులు ఎందుకయ్యా? నిన్ను చేర్చుకోలేని నా హృదయం ఎందుకు ప్రభువా? అయ్యా, నేను చూడాలనుకుంటున్నాను, నా కన్నులు తెరవా. చిన్న ప్రార్థన చేయండి, మనం ముగించుకున్నాం. కనలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కన్నులేలనయ్యా, అయ్యా నిన్ను కానలేని కన్నులు ఎందుకయ్యా? వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఆకలి గున్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. ఆకలి గున్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కనలేని కనులేలనయ్యా, అయ్యా వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడాలయ్యా. నీ స్వరం వినాలయ్యా. నా హృదయం తెరవబడాలి ప్రభా. అవిశ్వాసం అనే గుడ్డితనంలో ఉన్నానేమో, గర్వం అనేటువంటి గుడ్డితనంలో ఉన్నానేమో.
అనేటువంటి గుడ్డితనంలో నేను ఉన్నానేమో. నా కన్నులు తెరవండి. సౌలు కన్నులు తెరిచిన దేవుడు, ఆమె కన్నులు తెరిచినటువంటి దేవుడు, అమ్మాయి దారిలో ఇద్దరి యొక్క కన్నులు తెరిచినటువంటి దేవుడు ఉన్నాడు. పనివాని కన్నులు తెరిచిన దేవుడు. నా కన్నులు తెరవండి, నేను చూడాలి, నీ అద్భుతాలను చూడాలి, నా చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెను నేను చూడాలి, నా చుట్టూ ప్రాకారమనే ఉన్నటువంటి ఆ కంచెను నేను చూడగలగాలి. నేను చూచి హృదయం నా హృదయాన్ని తెరవండి. అద్భుతాలు నా ముందే ఉన్నాయి కానీ నేను చూడలేకపోతున్నాను. ఆశీర్వాదాలు నా ముందే ఉన్నాయి, జీవజలం నా ముందుంది కానీ కనబడలేదు. చూడలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. నన్ను క్షమించుతాను. ఈ కొరకు మమ్మల్ని తెరవబడినటువంటి స్థితిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న వందనాలు అయ్యా. ఈ భయంకరమైన స్థితిలో మేము ఉన్నామయ్యా. అయ్యా, లోకపు పరిస్థితి బాగలేదు, లోకపు పరిస్థితి బాగలేదయ్యా. మీరు అద్భుతం చేయండి. ఈ వైరస్ నుండి మాకు విడుదల ఇవ్వండి. ఈ కాపుదల దయచేయండి. మేము తెరవబడినటువంటి స్థితిలో నీ కొరకు మేము ప్రజ్వల్యంలాగా మా కడుపులో నుండి జీవజలం పొంగి పొర్లి ప్రవహించలాగా ఇదిలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. విన్న వాక్యం హృదయాల్లో ఫలింపచేయండి. నూతనంగా వచ్చినటువంటి ఆ కుమారుడిని కూడా మీరు స్వస్థపరచండి. మీరు తాకండి ప్రభు. మీ బలమైన హస్తాలు కాబట్టి అప్పగిస్తున్నాం. అందరూ 2 చేతులు పైకి ఎత్తుదాం. ఆ బిడ్డ విషయంలో దేవుడు అడుగుదాం. రాజుగారు పెరాలసిస్ తో బాధపడుతున్నాడు. ఆయనకు ఆత్మరక్షణ దేవుడు అనుగ్రహించాలి. శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలి. నిత్య రాజ్యానికి వారసులుగా బిడ్డను సిద్ధపరిచినట్లుగా చేతులకు ప్రభు ఆ బిడ్డ హృదయాన్ని తెరవండి. హృదయం తెరవబడినట్టుగా ఇదిగో వాక్యం విన్నప్పుడు హృదయాన్ని తెరిచినట్టుగా ఆ కన్నులు తెరవండి. ఆ హృదయం తెరవడాలి. యేసు నామములో స్వస్థపరచబడుతున్నాను. యేసు నామములో బిడ్డను తాకండి. ఇప్పుడే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆ విడుదల అనుగ్రహించున్నాడు. నేను స్వస్థపరిచే హోమాలను నేనే అన్నాను. అయ్యా, మీరు స్వస్థపరిచే దేవుడు. మా డాక్టర్లు అయినా అద్భుతం చేయండి. ఆ బిడ్డలు మీరు తాకండి. ఆయన నీ హస్తాల్లో ఆ బిడ్డలు పెడుతున్నామయ్యా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం అడుగుతున్నాను. మీరు చేయగలవు, నువ్వు చేస్తావు. మా జీవితాల్లో చేసి వారి జీవితంలో కూడా మీరు చేయండి. అద్భుతం చేయండి. ఆ బిడ్డ ఆ కాళ్ళను 7 కాళ్ళ వల్ల మీరు చేయండి. శరీర సంబంధమైన ప్రతి బలహీనత విడుదల ప్రసాదించుకున్నాడు. ఆ బిడ్డ తెరవబడినట్లుగా నా హృదయాన్ని నీకు తెరిచి నిన్ను చేర్చుకున్నట్లుగా మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి, కన్నులు తెరవండి, చెవులను తెరవండి. నీ కొరకు తెరవబడిన వారిగా ఉండునట్లుగా కృప చూపించమని ఈ రాజ్యములకు సిద్ధపరచండి. చెవి గల వారు వినుగా కాదు. అవునంటే చెవులు మాకు దయచేయమని, వినే చెవులు మాకు దయచేయమని, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గల వారు వింటాడన్నా అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని నీ హస్తాల్లో పెడుతున్నాను. నీ భద్రత దయచేయండి. ఎటువంటి కీడు బిడ్డల గృహానికి చేరనివ్వకండి. బిడ్డల గృహాల పైన నీ రక్తపు ఆనవాలు ఉంచమని అడుగుతున్నాను. బిడ్డల గృహాలు వారి ద్వారబంధాలపై నీ రక్తపు ముద్రను ఉంచమని అడుగుతున్నాను. యేసు నామములో బిడ్డలందరి పైన నీ కృపను, నీ కాపుదలను బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను. బలహీనుడుగా ఉన్నటువంటి తరుణ్ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆ నీరసం తీసివేయమని ఇంటి వద్ద రానివ్వండి. వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిపై కొన్ని కృపను, నీ ముద్రను, రక్తపు ముద్రను కూడా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం. ఈ తలంపులతో మేము ఉండాలి ప్రభా. ఈ యొక్క దీవెనలతో మేము వర్తిల్లాలి ప్రభా. ఈ ఆశీర్వాదాలతో మేము వర్తిల్లినట్లుగా సహాయం చేయండి. గృహానికి వెళుతుండగానే బలమైన సన్నిధి మాతో ఉంచండి. వెళుతున్నటువంటి అప్పుడే అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభా. ఓ మీరు కూడా వెళ్ళండి, అద్భుతాలు చేయండి ప్రభా. ఓ ప్రభా, మార్గ మధ్యంలోనే బిడ్డలు అద్భుతాలు చూడగలగాలి, ఆశీర్వాదాలు పొందుకోగలగాలి. నీ దీవెనలతో కుమ్మరించమని అడుగుతున్నాను. నీ ఆశీర్వాదాలు ప్రతి బిడ్డని హస్తాలు మీరే మహింపొందాలి. యేసు నామమున ప్రార్థించి పడిపోతున్నాను. అందరికి వందనాలండి. దేవుడు దీవించిన కదా లేచి నిలబడదాం.